ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ, ట్రైన్లు ఇరుక్కుపోయాయి. ఇది ఇరుక్కుపోవడం అనరు, ముడిపడడం అంటారు. ఆగండి, నేను తీస్తాను. దర్శన్, మీరిద్దరూ ఏం చేస్తున్నారు? ఆంటీ, అది చైన్స్ ముడిపడిపోయాయి. మీ ఇద్దరికీ ముడిపడాలని రాసిపెట్టింది కాబట్టే ఈ నిశ్చితార్థం కాకుండా ఎవరైనా మిమ్మల్ని ఇలా చూస్తే అది మీకు మర్యాద కాదు, మాకు గౌరవం కాదు. దర్శన్, నువ్వు రూమ్కెళ్ళు. వెళ్ళమ్మా. పంతులు గారు నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. పంతులు గారు కూడా వచ్చేసారు. ఆనంద, అబ్బాయి రెడీ అయ్యాడా? రెడీ అవ్వమని చెప్పానక్క. చెప్పడం ఏంటి ఆనందా, దగ్గరుండి నువ్వే రెడీ చేయాలి కదా. అన్ని పనులు నువ్వే చేస్తున్నావు కదా, ఆ పని కూడా నువ్వే చేయి. మీరేమి చెప్పనక్కర్లేదు. నా బిడ్డని ఈ చేతులతో నేనే రెడీ చేస్తాను. ఇదేందే దానికి నగలు ఎత్తా ఉండవు? పెట్టడానికే కదా ఇచ్చింది. అది కాదమ్మే, నువ్వు కదా పెట్టుకోవాల్సింది. నాకు అవసరం లేదు, నేను ఇలాగే ఉంటాను. అది కాదమ్మే, వియ్యపురాలు గారు ఏమన్నా అనుకుంటారేమో. అరే, అనన్య వద్దని చెప్తుంది కదా, వదిలే. ఏందో ఇది నా మాటే వినడం లేదు. ఈ కంచుకి శరణ్య పెళ్లి కూతురని తెలిస్తే ఎంత రచ్చ చేస్తుందో ఏమో. నాన్న దర్శన్, ఏంటన్నా అలా ఉన్నావు? ఏం లేదు పెద్దమ్మా. పంతులు గారు కూడా వచ్చేసారు, ఇంకా రెడీ అవ్వకపోతే ఎలా? నేను రెడీ అవుతాను పెద్దమ్మా. లేదు నాన్న, నిన్ను నా చేతులతో నేనే రెడీ చేస్తాను. మీ అమ్మ సెలెక్ట్ చేసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావని, అందుకే ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుంటున్నావని మీ అమ్మ మనసులో ఆనందంతో పొంగిపోతోందిరా. సరే, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రాపో.
సీతమ్మే నీవమ్మ సుగుణాలవమ్మ శ్రీరాముడే నిన్ను మనువాడునమ్మ పుట్టిల్లు పులకించే పుణ్యాల కొమ్మ మెట్టింట్లో వెలిగేటి దివ్వె నీవమ్మ కర్పూర సౌరభమే కళ్యాణమమ్మ పతి నీడన వెలిగేను ప్రతి ఆడ జన్మ తెలుగింటి పూదోట సిరిమల్లె రెమ్మ సొగసైన శ్రీవారి సరిజోడువమ్మ చందమామని సరిజోడు సకల సుగుణాల పాలకుడు శ్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచేమి ప్రేమ బంధం ఏంటి లీలా ఇప్పుడు వరకు సందడి చేస్తూ తిరుగుతూ దర్శన్ బాబుని రెడీ చేసి వచ్చి అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంటి? వాణ్ణి చూస్తుంటే మన అబ్బాయిని చూస్తున్నట్టుందండి. ఊరుకోవే, వాడేనా? వీడు మాత్రం మన బిడ్డ కదా. మన అబ్బాయి విషయంలో మన ముచ్చట్లేమీ తీర్చుకోకుండా చేసిన ఆ దేవుడు తను తప్పు చేశానని ఫీల్ అయ్యి ఈ అవకాశం మనకిచ్చినట్టున్నాడు. ఊరుకో. పద. రోహిత్ మీద వాళ్ళకెంత ప్రేముందో చూసారా? ఈ రోజు వాడు మనకి దూరంగా ఉన్నా ఏదో ఒక రోజు వాణ్ణి అక్కకి దగ్గర చేస్తాను. తన మనసులో ఉన్న బాధనంతా తుడిచేస్తాను. తన కళ్ళల్లో ఆనందాన్ని మీ అందరికీ చూపిస్తానండి. వాడు కూడా ఇప్పుడు వచ్చుంటే చాలా బాగుండేది ఆనంద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.